నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అంటే పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాష్ట్రాలు అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు, దేశాలు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఇక నక్షత్రాలు మనకి ఏదైతే 27 నక్షత్రాలు ఉన్నాయో దాంట్లో ఒకటి స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి తులారాశిలో ఉంటుంది. దీనికి అధిపతి వచ్చేసి శుక్రుడు. అయితే ఈ స్వాతి నక్షత్రం పరాభనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే కనుక ఈ స్వాతి నక్షత్రానికి ఇప్పటి వరకు కూడా వీరికి పెళ్ళి అవనటువంటి పరిస్థితి, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, పితృదోషం లాంటివి ఏర్పడటం, వీరికి ఎన్నో రకాల ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ ఉంటాయి. కానీ వీరికి ఏది చొచ్చినట్టుగా ఉండేసి వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ నాయి కాదులే అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇంకా ఏ చేసినా ముందుకు వెళ్ళలేంలే, నా బతుకు ఇంకింతే, ఇంత వయసు వచ్చిన పెళ్ళి అవ్వలేదు అని అనుకునే వారికి కూడా ఈ పరాభనామ సంవత్సరంలో కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తుంది. అది కూడా వీరు అదృష్టపరంగా అందిపుచ్చుకోలేకపోతే గనక ఇక జీవితంలో స్వాతి నక్షత్రాన్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే నీ దగ్గర ఉంటేనే నలుగురికి పెట్టగలుగుతావు. అలాంటి నీ దగ్గర ఉండేలాగా, ఉంచుకునేలాగా, నీకు ఏర్పడేలాగా అవకాశం అనేది ఒకటి వస్తే దాన్ని కాలు తనుకోకూడదు. మొహమాటంతోనో, బిడియంతోనో, సిగ్గుతోనో, ఆరాటంతోనో ఇలాంటి వాటిని అడ్డం పడ్డాయని, ఎవరో ఏదో అనుకుంటారని చివరికి మనం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి పరాభనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకుంటేనే వీరికి మంచి తరుణం అనుకోవచ్చు. అది పెళ్ళిళ్ళు అవ్వటానికైనా. ఆల్రెడీ స్వాతి నక్షత్రం అంటే వీరికి రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే చుట్టాల్లోనో, బంధువర్గంలోనో వచ్చేటువంటి మ్యాచెస్ ఉంటాయి. వీరి యొక్క వ్యవహార తీరి అంటే అతి మంచితనం, ఎవరు వచ్చినా కాదనకుండా ఇచ్చేటువంటి తత్వం, ఇలాంటి గుణాలు ఉన్న వారికి పిల్లోడిని ఇవ్వరు. అలాంటి తత్వం నుంచి కూడా నేను కూడా సంపాదించుకుంటున్నాను, నేను కూడా నిలబడ్డాను, నేను మంచివాడినే కానీ ఇంకా మంచివాడిని కాదు, అందరికీ సహాయం చేస్తా కానీ నా దగ్గరదే చేస్తాను అని నిరూపించుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి చుట్టాల్లో ఉన్నటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి అమ్మాయిలనో అబ్బాయిలనో ఇచ్చి పెళ్లి చేస్తారు. లేదు అంటే కనుక బయట వెతుక్కునేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే ఉందో పెళ్ళి అనేది ఎప్పుడైనా అవుతుంది. ఈ సంవత్సరం చేసుకోకపోవడమే మంచిది. స్వాతి నక్షత్రం వారు అవకాశం మేర ఇంక తప్పదనుకుంటే తప్పితే, లేదా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకొని ఏదో రకమైన రంగంలో వీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడానికి అయితే అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి లభ్యపడుతున్నాయి. అక్కడ జాబు ఆల్రెడీ చూసి వీరిని రమ్మంటారు. బంధువర్గంలో సోదరిమణులు భావంతో ఉన్నటువంటి వారు వీరికి సహాయం చేస్తారు. అన్నలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, ఇలాంటి స్వభావం ఉన్న వారు వీరికి సహాయం కూడా చేస్తారు విదేశాలకు వెళ్ళడానికి. ఈ అవకాశం మాత్రం వీరు చేయి చాచుకోకూడదు. ఈ సంవత్సరం అంటే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండొచ్చండి. ఖచ్చితంగా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నిరుద్యోగులకి అయితే మంచి అవకాశం ఈ పరాభనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారికి. కాబట్టి నిలదొక్కోవాలి, నిలబడాలి. 25 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మరొక అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో గండాలు ఎలా ఉంటాయో అవకాశాలు కూడా అలా ఉంటాయి. ఇప్పుడు వచ్చేట అవకాశం చివరి అవకాశంగా మనం పరిగణలో తీసుకొని ఆ అవకాశానికి తగ్గట్టుగా మనం అనుగుణంగా ఉండాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి స్వాతి నక్షత్రం వారు. ఇకపోతే వీరికి వాస్తు ప్రకారంగా కూడా కొన్ని లోపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీరు ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో వాస్తు ప్రకారం కూడా లోపాలు ఉన్నాయి. వీరి చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆ సర్కిల్ ఉన్నంత వరకు వీరు బాగుపడే లక్షణాలు అయితే వీరి దగ్గర ఉండవు. వారు కిందకి లాగుతూనే ఉంటారు, నిలదొక్కుతూనే ఉంటారు, వారు ఇంకా పాతాళ లోకానికి తొక్కుతూనే ఉంటారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళటమా, మన పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వాతి నక్షత్రం వారి దగ్గర వనరులన్నీ కూడా లాగేసుకొని వారిని వెనక నెట్టేటువంటి పరిస్థితి అందరూ ఉన్నారు. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి. ఇక పెళ్ళి అయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన గొడవలు కూడా రావడానికి కారణం ఏమిటి అంటే ఈ స్నేహితులు, బంధువులనో లేకపోతే వేరే వారు వచ్చేసి చెడు మాటలు చెప్పడం వల్ల, పుల్లలేయడం వల్ల మాత్రమే వీరి మధ్యన ఎడబాటు భారం వస్తుంది. అది వారే మాట్లాడుకొని సమర్థించుకుంటూ ఉండాలి. ఇకపోతే పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికైతే కనబడుతుంది. అంటే గురువు మారాలి.
గురువు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టయితే పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి కూడా కనపడుతూ ఉంది. ఇక సంతాన పరంగా. స్వాతి నక్షత్రం వారికి ఇక వీటితో ప్రకారంగా వీరు ఇంకేదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక జూన్ జూలై మాసాల్లో మొదలు పెట్టుకోవచ్చు. వీరు గోల్డ్ సిల్వర్ లాంటివి, బట్టల షాపులు లాంటివి, బొటికులు లాంటివి, రియల్ ఎస్టేట్ లాంటివి, ఇంకా ఇంటీరియర్ వర్క్ లాంటివి, ఈవెంట్ ఆర్గనైజర్ లాంటివి కూడా వీరు మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. అలానే మెడికల్స్ కానీ, బుక్ స్టోర్స్ కానీ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ లాంటివి కూడా వీరికి చాలా బాగుంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వారికి అయితే ఎన్నడూ లేనటువంటి సంపద వస్తుంది, ఎన్నడూ లేనటువంటి పదవులు కూడా వీరికి కట్టబెడతారు. కాబట్టి ఆ ప్రయత్నం మేర చేయాలి. నాకు వద్దని సిగ్గుపడితే మాత్రం ఏది రాదు. కాబట్టి అడగాలి, ప్రయత్నం చేయాలి, కొట్లాడాలి, అప్పుడే వస్తాయి వీరికి. ఇవన్నీ కూడా కొట్లాడిన ఒక్కొక్కసారి రావు, కానీ వీరికి వచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వస్తాయి. ఇక వీరికి ఏదైతే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు అంటుందో దానికి పరిహార మార్గం కూడా వీరికి నది కానీ, సముద్రం కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి వాటిలో స్నానం ఆచరించి, ఏ బట్టలతో అయితే స్నానం ఆచరించారో ఆ బట్టలు కూడా విడిచేసి అక్కడ ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏదైనా మందిరం ఉంటే కనుక 4 ఒత్తులు వేసి ఒక దీపారాధన చేసినట్టయితే కనుక అన్ని రకాల పితృదోషాలే కాకుండా, కాలసర్ప దోషాలే కాకుండా ప్రకృతి నుంచి సంబంధించిన దోషాలు కూడా పటాపంచలు అయిపోతాయి వీరికి. కాబట్టి అలాంటి ప్రయత్నం అనేది వీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పరావనామ సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా ఒక్కసారైనా సరే వినాయక స్వామి వారికి గుంజిళ్ళు తీయాలి, వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టాలి, వినాయక స్వామి వారికి ఏదైనా పాల తాలికలు కానీ, పాలు కానీ నైవేద్యం పెట్టుకుంటే కనుక వీరికి అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇక వీరికి కలర్స్ ఈ మాసంలో ఏ కలర్స్ బాగుంటాయి అనుకునే దానికైతే కనుక ఈ స్వాతి నక్షత్రం వారికి అయితే కనుక గ్రీన్ కలర్ బాగుంటుంది, గోల్డ్ కలర్ బాగుంటుంది, బ్లాక్ కలర్ బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను. ఇకపోతే వీరికి రోజులు వచ్చేసి శుక్రవారం ఒకటి, మంగళవారం ఒకటి అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి నెంబర్స్ 9, 4 ఈ 2 నెంబర్లు కూడా వీరికి లక్కీ నెంబర్గా తీసుకొచ్చి పరాభనామ సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరు జీవితంలో ఎదగాలి అనుకునేవారు కసి, పట్టుదల, కృషి చేస్తే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కృషి చేయడానికి అనుగుణంగా అప్పు చేయకుండా వీరి దగ్గర ఉన్నటువంటి సంపాదనతో, ఆస్తితో, అంతస్తుతో, డబ్బుతోనే మొదలు పెట్టుకొని కనుక అందరినీ దగ్గర చేసిన తత్వంతో ఉండాలి. ఇక చివరిగా స్వాతి నక్షత్రం గురించి ఒక గొప్ప విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఏ రాశి వారైనా సరే భార్య భర్తలు విడిపోయారు అంటే కనుక స్వాతి నక్షత్రం రోజున వర్షం పడింది అంటే ఆ రోజున గనక మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. స్వాతి నక్షత్రం రోజున వర్షంలో తడిస్తే గనక భార్యాభర్తల మధ్యన విడిపోయేటువంటి భావం రాకుండా ఉంటుంది, అన్యోన్యమైనటువంటి జీవితం ఏర్పడుతుంది, గొడవలన్నా కూడా సమ్మిచ్చిపోతాయి. పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వాతి నక్షత్రం రోజున వర్షం పడితే కనుక తడవచ్చు. కళత్ర దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. దీనితో వారంతో సంబంధం లేదు, నక్షత్రం స్వాతి అయితే చాలు. అలా అని చెప్పేసి గురువుగారు చెప్పారు కానీ చెప్పి వర్షం మొదటి నుంచి చివరి వరకు ఉంటే జలుబులు చేస్తాయి. అలా కాకుండా జస్ట్ ఊరక తడిస్తే కూడా ఆ రోజు స్వాతి నక్షత్రం అయిందంటే నీ అదృష్టం పడింది అని అర్థం. కాబట్టి ఇలాంటి ప్రయత్నం ప్రతి రాశి వారు కూడా చేయొచ్చు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.